హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? ఇది పొద్దున్నే ఇది శనివారం రోజు వీడియో. పొద్దున్నే నీళ్ళు వస్తాయి, వచ్చినప్పుడే నింపేసుకోవాలి స్నానం. నేను కూడా స్నానం చేసేసి ఇక్కడ పూజకి మళ్ళీ వంటకి నీళ్ళు పట్టుకుంటున్నా. అసలు ఊర్లో కరెంటు టైంకి ఉండదు, నీళ్ళు టైంకి రావు. అసలు ఒక్కొక్క రోజు రాకపోతే 4 రోజులు నీళ్ళే రావు. వర్షాకాలంలో కరెంటు సరిగా ఉండదు. వర్షం పడితే అసలు ఎప్పుడు పోతుందో తెలియదు. కరెంటు ఉంటేనే నీళ్ళు వస్తాయి, లేకపోతే రావు. మా ఊర్లో అసలు నీళ్ళకి చాలా కష్టం. అప్పుడైతే చాలా కష్టమయ్యేది, ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్. అసలు నింపేసి పెట్టుకోవాలి ఇలాగా. డైలీ వస్తాయి. పొద్దున్నే నేను కూడా స్నానం చేసేసి వంటకి పట్టేసుకున్నా. తాగడానికైతే ఫిల్టర్ తీసుకొస్తారు. వంట కోసము మళ్ళీ పూజ కోసం పట్టేసుకొని ఇక్కడ పూజ చేసేస్తున్నా. ఇంకా మా పిల్లలు లేవలేదు. మా వారేమో అక్కడ తోట దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ నేను కూడా స్నానం చేసేసి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ టిఫిన్స్ అవన్నీ చేయాలి. ఇలాగ కింద ఒక పీట ఇలాగ జరుపుకొని క్లీన్ చేస్తూ ఉంటా. అన్నీ డైలీ విగ్రహాలన్నీ ఇలాగ కడిగేసి పూజ చేయాలన్నమాట. చాలామంది విభూతి పెట్టి అలాగే పెట్టేస్తారు. పసుపు కుంకుమ ఎవరికి ఇష్టం వస్తే పెడతారు, లేకపోతే లేదు. కానీ నాకైతే పసుపు కుంకుమ పెట్టకపోతే అదలా ఉంటుంది ఇక. ఎందుకంటే విగ్రహాలు ఎర్రగా అవుతాయని కొంతమంది పెట్టరు. నేనైతే డైలీ పెడతాను. ఇలాగా విగ్రహాలన్నీ కడిగేసి పసుపు బొట్టు పెట్టి నైవేద్యానికి డైలీ చక్కెర పెడతాను. సోమవారం శుక్రవారం 2 రోజులు ఏదన్నా నైవేద్యం చేసి పెట్టాలన్నమాట. డైలీ అయితే చక్కెర బెల్లము ఏదన్నా ఒకటి నైవేద్యం చూపిస్తాం అలాగా. ఇదండి, ఇక్కడ పూజ కూడా రెడీ అయిపోయింది. కింద ఒకటి చిన్నగా ముగ్గు ఏదన్నా ఒకటి వేసుకుంటా ఇలాగా. ఇది కుబేర ముగ్గు. ఇవి తొక్కే చోటలు వేయడానికి రావు, ఇలా దేవుని దగ్గర అలాగే వేయాలి. పూజ అదంతా కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్కి బొరుగులు చేస్తున్నా ఈరోజు. డైలీ ఉప్మా, ఒకరోజు సేమియా, ఒకరోజు అటుకులు. ఇడ్లీ దోశ కంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అవి ఎప్పుడో ఒకసారి తక్కువ ఇక్కడ ఉంటే కొంచెం వర్క్ ఎక్కువనే ఉంటుంది కదా, అందుకనే అలాంటివి తక్కువ పెట్టుకుంటా. ఎక్కువైతే ఇలాంటివి చేస్తూ ఉంటా. ఈరోజు బొరుగులు నానబెట్టేసి కొంచెం ఇందులో అటుకులు కూడా వేస్తాను నేను. సపరేట్గా అటుకులు నానబెట్టేసి 2 కొంచెం నానిన తర్వాత సేమ్ అటుకులు ఎలాగ పోపు పెట్టేస్తామో అలాగే పోపు పెట్టేసి చేసేయాలి. కరెంటు చూడండి ఇప్పుడు పోయింది, మళ్ళా అప్పుడు పోతుంది, అప్పుడే వస్తుంది. అలా ఇక్కడ పక్కన టీ పెట్టుకుంటున్నా. టీ పెట్టేసిన తర్వాత మళ్ళీ పిల్లలకి లేవలేదు ఇంకా, వాళ్ళకి ఇక్కడ లేవమని చెప్తున్నా. ఇప్పుడు లేస్తున్నారు ఇగో బద్ధకంగా. ఎవరిది వాళ్ళు బెడ్షీట్ మడత పెట్టుకోండి అంటే
పెడుతున్నారు ఏదో ఒకటి అనుకుంటూ, ఇలాగ బద్ధకం చేయడానికి. కానీ అలవాటు చేయాలి, ఏదన్నా ఒకటి చేయమంటే అలవాటు చేస్తూ ఉంటేనే చేస్తారు వాళ్ళు, లేకపోతే మనమే చేయాలి. ఇప్పుడు లేచారు ఇద్దరు. టిఫిన్స్ కూడా రెడీ అయిపోయాయి, వాళ్ళకి టిఫిన్స్ కూడా ఇచ్చేయాలి ఇద్దరికి. మళ్ళీ మా వాళ్ళు కూడా బ్రష్ చేసి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇద్దరికి టిఫిన్స్ ఇచ్చేస్తున్నా. టిఫిన్ చేసేసి వాడేమో ప్లాట్ దగ్గరికి అక్కడికి వెళ్తాడు, తనేమో ఇప్పుడు టిఫిన్ చేస్తుంది. ఇక్కడ నేను వంట కూడా చేసేసా. పొద్దున్నే ఒక 10 వరకు వర్క్ అయిపోతే నాకు ఇంకా వేరే వర్క్ ఉంది ఈరోజు, ఏదో ఒకటి ఎక్స్ట్రా వర్క్ చేద్దామని తొందరగా 10 వరకు అంటే అన్నం కర్రీ 2 కూడా వండేసాను. మళ్ళీ మధ్యాహ్నం ఇంకా నలుగురికి పంపించడానికి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం ఇంకా వంట వండా. ఇక్కడ మా వారు కూడా వచ్చేసారు. ఇద్దరికి టిఫిన్ ఇచ్చేసి టీ పెట్టేస్తున్నా. టీ ఇచ్చేసిన తర్వాత బట్టలు కూడా కొన్ని ఉంటే బట్టలన్నీ పిండేశాను. స్టవ్ కూడా ఇదే చేత్తోనే తుడిచేస్తే ఇంకెప్పుడు ఏం చేసేది లేదు కదా. అప్పటి వరకు ఈ పిండి కూడా అయిపోయింది. 2 పిండిలు పట్టించుకొని రావాలి. రొట్టెలు చేయడానికి డైలీ జొన్న రొట్టెలు కావాలి. పిండి లేదన్నమాట. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తేనే బాగుంటుంది. ఇదిగోండి బట్టలు కూడా పిండేసాను. పిండేసిన తర్వాత ఇక్కడ ఒక వర్క్ పెట్టుకున్నా ఈరోజు. పల్లికాయలు ఊర్లో ఇలాగ పండుతాయి కదా, ఆ పల్లికాయలు తీసుకున్నారు. అవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటేనే కింద ఇది సిటీలో బాగుంటుందా ఇలాగా. ఇక్కడ అంటే కొంచెం ఓరవచ్చు, కానీ అసలు సిటీలో అస్సలు కిందంతా మట్టి అవుతుంది. అందుకని దీనికి మట్టి ఉంటుంది కదా, కొంచెం ఇలాగ రఫ్ చేసి మట్టి అంతా తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. సన్ననివి కొంచెం మట్టి ఉంటే వెళ్ళిపోతుంది, చెత్త వెళ్ళిపోతుంది. అందుకని క్లీన్ చేసి పెట్టుకుంటా ఇలాగా. ఇవి 2 సంచులు ఏమున్నాయి, ఒకటి చేసా ఈరోజు, మళ్ళీ ఇంకొక రోజు చేయాలి. ఒకేసారి ఇలాగా ఊర్లో తీసుకుంటాం పల్లికాయలు. ఇలాగ క్లీన్ చేసి పెట్టుకుంటే బాగుంటాయి. ఇలాగ బాగా చెరిగేసి దొడ్డుగున్నాయన్నీ ఇలాగ చేసి సన్నటి అన్నీ ఒక సైడ్ పెట్టేస్తే అవి ఒకరోజు ఓల్చుకోవడానికి వస్తుంది. ఇది నేను ఈ పని చేస్తుంటే మా పిల్లలు ఇగో పల్లి పట్టి చేసిందన్నమాట అక్కడ కిచెన్లో. అంతా చేసేయడం అయిపోయింది. ఇప్పుడు అన్నీ 1 అవర్ అన్న పడుతుంది ఇవి చేయడానికి. మట్టి అంతా తీసేసి అవన్నీ చేయడానికంటే లావుగున్నాయన్నీ సపరేట్గా పెట్టేసి అన్నీ ఒక సైడ్ మట్టి అంతా తీసేసి 1 అవర్ అన్న పడుతుంది. ఇవన్నీ క్లీన్ చేసి ఇలాగా ఒక సంచిలో నింపేసి పెట్టేస్తా. డైలీ ఎప్పుడన్నా ఒలిచేటప్పుడు మట్టి ఉండదు, ఇక ఒకేసారి వెళ్ళిపోతుంది మట్టి. అందుకని ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాం.
ఊర్లో అంటే మాకైతే పండలేదు, వేరే వాళ్ళ దగ్గర పండితే ఇలాగ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం అన్నమాట. పల్లీల కన్నా ఇది కొంచెం రేట్ తక్కువ పడుతుంది, కొంచెమే. ఇది బాగానే రేటు బాగానే తేడా ఉంటుందిలేండి దానికి దీనికి, కానీ ఒలుచుకోవాలి. మాకు అలవాటే కాబట్టి ఏమనిపించదు, సంవత్సరానికి సరిపడేంత తీసుకుంటాం. సంచిలోకి పోయడానికి ట్రై చేసా కానీ రాలేదు. మా పాపకి పిలిస్తే మళ్ళీ దాన్ని బట్టి నేను ఇలాగా పోసాను. తర్వాత ఇలాగ కట్టేసి పెట్టేస్తే సంవత్సరం అంతా బాగుంటుంది అన్నమాట. ఒక 1 అవర్ చేస్తామేమో కానీ ఎప్పుడు ఒలిచేటప్పుడు ఇక బాగుంటాయి. చూడండి ఇంత మట్టి వచ్చింది, అందులో చెత్త మట్టి ఇదంతా క్లీన్ చేస్తేనే బాగుంటాయి. మొత్తం మట్టి మట్టి ఇదంతా టైల్స్ పైన ఇలాగుంటాయి. ఇక్కడ ఇదంతా క్లీన్ చేశాను. క్లీన్ చేసేసి నిన్న ఆ రోజు సగమే క్లిప్ మిస్ అయిపోయింది నాది. వీడియో తీసా డిలీట్ అయిపోయింది. కాయిన్ మాస్టర్లో ఎడిట్ చేస్తూ ఉంటే గ్యాలరీలో డిలీట్ చేస్తే మొత్తం డిలీట్ అయిపోయినాయి. ఇంకొంచెం వీడియో సర్దేది ఉండింది కానీ అంతే వీడియో వచ్చింది ఆ రోజు. ఇవన్నీ కూడా సర్దేశాను. షేమియాలు ఇంకా పప్పులు 2 బ్యాగులు కూడా సర్దాను ఆ రోజు. ఇవన్నీ ఇంకా మధ్యాహ్నము ఇంకోసారి రైస్, మళ్ళీ 4గురికి టిఫిన్ పంపించమంటే అక్కడ మా కన్స్ట్రక్షన్ దగ్గర వాళ్ళకి రైస్ మళ్ళీ కర్రీ వండేసి వాళ్ళకి లంచ్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత అయ్యో పల్లి పట్టు ఎంత బాగా వచ్చిందో చూడండి. నేను కూడా తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా. ఇది తొందరగా వర్క్ చేసుకుంటే ఏదో ఒకటి వర్క్ ఇలాగ ఎక్స్ట్రా వర్క్ చేయొచ్చు. 10 వరకు నా మొత్తం డైలీ పని అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అదే స్టార్ట్ చేశా. బాగా వచ్చింది పల్లి. ఇదండి ఇవాళ వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్